వాసు, ఆ ఇల్లు వదిలొచ్చేసాక ఇక నేను ఆనంద్ గారిని కలుస్తానో లేదోనని భయం వేస్తుంది. మీ ప్రేమలో నిజాయితీ ఉంటే తప్పకుండా గెలుస్తావా లేఖ్య? ఒకసారి ఆనంద్ గారికి ఫోన్ చేయనా వసు? వెంటనే చెయ్యి. ఆనంద్ గారికి నువ్వే ధైర్యం చెప్పాలి. అలేఖ్య గారు, మీరు ఫోన్ చేస్తారో లేదో అని టెన్షన్ పడిపోతున్నాను. మిమ్మల్ని వదిలి ఉండలేను ఆనంద్ గారు. నేను కూడా మిమ్మల్ని చూడకుండా ఉండలేనండి. మన ప్రేమ అజరామరం ఆనంద్ గారు. మన ప్రేమ తప్పకుండా గెలుస్తుందని మా వసు కూడా చెప్పింది. వసుంధర గారి నాలుక మీద మచ్చుందండి. తనేం చెప్పినా నిజమే అవుతుంది. మరి మన ప్రేమను గెలిపించుకోవడానికి మీరేం చేయాలనుకున్నారు? నేనేంటో వాళ్ళకి చూపిస్తాను. ఏం చేస్తారు ఆనంద్ గారు? మన ఇద్దరిని ఒకటి చేసేదాకా నేనింతే అని తెగేసి చెప్తే మా నాన్నమ్మ దిగొస్తుంది. కొట్టడానికా? నో, స్థాయి అంతస్తు దిగొచ్చి మన పెళ్లి చేస్తుందని చెప్తున్నాను. మీరిలా మాట్లాడుతుంటే మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. నేను వస్తానండి. నాకు కూడా మిమ్మల్ని చూడాలనుంది. మీరు ధైర్యంగా ఉండండి. అలాగేనండి. మీరు ఒకసారి కన్నీళ్లు తుడుచుకోండి. మీకెలా తెలుసు? ఏడిస్తే కన్నీళ్లు రావా? భగవంతుడా, మా జీవితాల్లో మిగిలి ఉన్న సంతోషాన్ని కూడా నువ్వే తీసేసుకుంటే ఇక నాకు ఏది శరణ్యం? నా శేష జీవితం అరణ్యం అవుతుంది. నీ మీద నాకున్న నమ్మకం కూడా పోతుంది. మామ్, ఈ డిజైన్ బాగుంది. నీకు నచ్చడం కాదు బేబీ, వంశీకి కూడా నచ్చాలి కదా. అయితే బావని కూడా తీసుకొచ్చి చూపిస్తాను. బావా, బావా ఆగు. బావా రా బావా, నువ్వు కూడా ఉంటే అన్ని పనులు అయిపోతాయి. ఏంటిది చేయదులు? సరే, చిటికెన వేలు పట్టుకునేంత వరకు కండిషన్స్ పెట్టాడనుకుంటా. ఏవండి, మీ పెళ్లి చాలా సంతోషంగా జరగాలి. అప్పు, నా పక్కన కూర్చునే పెళ్లి కూతురు నా మనసులో ఉన్న అమ్మాయి కానప్పుడు సంతోషం ఎక్కడుంటుంది? ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయకుండా మీ పనులు మీరు చేసుకోండి. లేని అమ్మాయి గురించి మనం ఎంత ఆలోచించినా ఉపయోగం లేదండి. మీ మనసు కష్టపెట్టుకోకుండా మీరు సంతోషంగా ఉంటే చూడాలనుంది. అమ్మమ్మ, బావకి నచ్చేలా నేనుంటాను. నువ్వేం టెన్షన్ పడకు. మేడం, మేడం వెడ్డింగ్ కార్డ్స్ తీసుకొచ్చాను మేడం. కంపెనీలో పనిచేశారా? ఇంకా లేదు మేడం. ఫస్ట్ కార్డ్ మీరు తీసుకున్నాక అందరికీ పనిచేస్తాం. బేబీ, పసుపు కుంకుమ తీసుకురా. ఓకే మామ్. పసుపు ఎక్కువ రాయండి. అంటిన మలనం తొలగిపోవాలి. ఇండైరెక్ట్ గా ఎవరినంటున్నావో మాకు అర్థం అవుతుందిలే వదినా. ఈ పెళ్లి జరగదనుకుంటున్నావా? ఐరేంద్రి, సుచిత్ర ఏదో బాధలో ఉండి అలా మాట్లాడుతోంది. వదిలేసి రామ్మా. ఇదిగో మామ్. బేబీ, వంశీతోనే పసుపు కుంకుమ పెట్టిద్దాం.
ఏవండి, మీ చెయ్యి మంచిది. పసుపు కుంకుమ మీరే పెట్టండి. ఈ సెంటిమెంట్తో నన్ను ఇబ్బంది పెడుతున్నావు అప్పు. ప్లీజ్ అండి. జరగాల్సినవన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. కానీ ఈ ఇంటి పెద్ద కోడలుగా అడుగు పెట్టాల్సిన వసుంధర్ని పక్కకు జరిపేయడమే నాకు నచ్చలేదు. దేవుడి దగ్గర పెట్టేసి వస్తాను. ఏమైంది ఐరేంద్రి? ఈ శుభలేఖేంటి? ఏమైంది ఐరేంద్రి? ఏమైంది? నన్ను ఫోన్లు చేయాలని ఇలా ప్రింట్ చేయించావు కదా. ఐరేంద్రి, అత్తయ్య, ఏమైనా పొరపాటు జరిగిందా మేడం? పెద్ద మిస్టేక్ చేశారు. చంపేస్తాను మిమ్మల్ని. పెళ్లి కూతురు ఎవరన్నారు? ఏ పేరు వేశారు? ఇదంతా సుచిత్ర వదిన కుట్ర. నేనేం చేశాను? అనవసరంగా నన్ను నిందించుకో. లేకపోతే ఏంటదినా? నా కూతురు పేరుకు బదులు ఆ వసుంధర పేరుని పెళ్లి కూతురిగా ప్రింట్ చేయించారు. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వసుంధర. చిచి, అత్తయ్య కావాలని ఇలా చేయించింది. ఆపుతావా? నేనేం చేయలేదు. నా కొడుకు జీవితం సరైన వాళ్ళతో ముడిపడాలని కోరుకున్నానంతే. అదేం తప్పు కదే. ఏది జరగాలని రాసిపెట్టుందో అదే రాశారేమో. ఏయ్, ఈ పొరపాటు ఎలా జరిగింది? మేడం, మీరిచ్చిన లగ్న పత్రికను చూసే ప్రింట్ వేయించాం. యాస్టీస్ గా ప్రింట్ వేయకుండా మీ సొంత తెలివితేటలు చూపించారా? లేదు మేడం, మీరిచ్చిన లగ్న పత్రికను క్రాస్ చెక్ చేసుకోండి. ఇందులో వసుంధర అని ఉందేంటి? నక్షత్ర అన్న పేరు చెరిగిపోయి వసుంధర అన్న పేరు ఎలా వచ్చింది? విధిరాతి ఈ రాతను మార్చిందేమో అత్తయ్య. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. వంశీ జీవిత భాగస్వామిగా ఎవరుండాలో పంతులు గారు లగ్నపత్రికలో రాశారు. మరి ఆ దేవుడి సంకల్పం ఏంటో మీరే అర్థం చేసుకోండి. ప్రింట్ ఆపేసేయండి. ఎవరి చేతికి వెళ్ళకూడదు. టెన్షన్ పడక నక్షత్ర. పొరపాటు పెళ్లి పత్రికలో మాత్రమే జరిగింది. ఇంకా ఇక్కడెందుకున్నావు? చెప్పారు కదా, ఆ పనిలో ఉండు. వెళ్ళు. అలాగే మేడం. వెళ్ళు. నక్షత్ర, కార్డులైతే ఎవ్వరికీ వెళ్ళలేదు. వెళ్ళవు. పెళ్లి పీటల మీద నువ్వే ఉంటావు.
ఆ శుభలేఖలో ఉన్న వసుంధరే పెళ్లి కూతురుగా ఉండాలి స్వామి. నాకేమొద్దు, పచ్చి మంచినీళ్ళు కూడా అక్కర్లేదు. సార్ తీసుకోండి సార్. వెళ్ళవతలకి. సార్ సార్ పో. ఆనంద్, ఏంట్రా ఇది? తినకుండా ఇలాగే ఉంటావా? అన్నయ్య, ప్రేమించడం తప్ప అలేఖ్య గారు నా నుంచి దూరం పెట్టారు. ఎంత బాధగా ఉందో తెలుసా? ఆకలి లేదు, దాహం కూడా లేదు. రేయ్, ప్రేమించానని చెప్తున్నావు, కానీ పిరికివాళ్లాగా ఇలా 4 గోళ్ల మధ్య ఉండిపోతే ఎలా? అన్నయ్య, మీరు కూడా ప్రేమించారుగా, కానీ నానమ్మ మాటలు విని ఆ నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. దీన్నేమంటారు? రేయ్, నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ నక్షత్రాన్ని మాత్రం చేసుకోను. అన్నయ్య, అవునరా, నా ప్రేమపై నాకు నమ్మకం ఉంది. అలాంటప్పుడు భయం ఎందుకు? నువ్వు కూడా ధైర్యంగా ఉంటేనే అలైక్య నీకు దగ్గర అవుతుంది. అర్థమైందా? అన్నయ్య, మీరు చెప్పాక ధైర్యం వచ్చిందన్నయ్య. మీరే నా పెళ్లి చేస్తారన్న నమ్మకం కలిగిందన్నయ్య. అవునరా, నీకు నేనున్నాను రా. అన్నయ్య, రేయ్, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. నీకు నేనున్నాను రా. నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఓకేనా? ఓకే అన్నయ్య. హలో హలో సార్, రాధ గురించి యాడ్ ఇచ్చారు కదా, వాళ్ళ అడ్రస్ దొరికింది సార్. అవునా? వెంటనే నాకు మెసేజ్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ. రే ఆనంద్, వసు చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నారా? విధిరాతని ఎవరూ మార్చలేరు. నా హార్ట్ ఫ్రెండ్ని చేరుకునే సమయం వచ్చింది. అనుకున్న ముహూర్తానికే నా పెళ్లి కాబోతుంది. అది నేను ప్రేమించిన అమ్మాయితోనే. అన్నయ్య, మీ ప్రేమ నీడలోనే మా ప్రేమ ఒదుగుంటుందన్నయ్య. రే, నువ్వు హ్యాపీగా ఉండరా. అప్పు సంగతి నేను చూసుకుంటాను కదా. పద పద వెళ్దాం. ఏమండి? ఏంటప్పు? వాడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వాడిని ఇంట్లోనే ఉంచమంటావా? ఈ రోజుల్లో ఆడవాళ్ళని కూడా ఫ్రీగా తిరగనిస్తున్నారు అప్పు. అందుకే వార్తలు పెరిగిపోతున్నాయి. అప్పు, వీడి గురించి నువ్వేం టెన్షన్ పడకు. నాతో పాటు వస్తున్నాడు కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ అలేఖ్యని మాత్రం కలవనివ్వకండి. రోయ్, విన్నావా? అలైక్యానికి కలవకూడదు. మీరెలా చెప్తే అలాగే అన్నయ్య. నా వెంటే ఉండాలి. అలాగే అన్నయ్య. అప్పుని ఇబ్బంది పెట్టే పనులు అస్సలు చేయకూడదు. ఓకే. ఓకేనా అప్పు? మీరుండగా నాకు టెన్షనే ఉంటుందండి. వెళ్ళండి. చిల్లి పదరా. వసు, ఎందుకలా డల్గా ఉన్నావు? ఏం లేదు. ఏముంటుంది? ప్రతిదీ గుర్తు చేసుకుంటే బాధగానే ఉంటుంది. పట్టించుకోకుండా వంట చేయండి. ఆకలి దంచేస్తుంది నాకు ఇక్కడ.
ఇంకా రావట్లేదేంటి? జోగ్గాడికి జోక్ అయిపోయింది నేనంటే. ఎక్కడికి తీసుకొచ్చావేంట్రా? అన్నయ్య ఆ లెక్కే వాళ్ళు ఉండేది ఇక్కడే. సరే పద. అన్నయ్య ఆ లెక్కే గారిని చూసి నేను ఎమోషనల్ అయితే మీరేం కంగారు పడకండి. సరే నువ్వేడోకు పద. వెళ్ళండి. వసు ఇక్కడికొచ్చావేంటి బాబు? నేనొక్కనే రాలేదు. రౌడీల్ని కూడా తీసుకొచ్చావా ఏంటి? వాళ్ళ అవసరం లేదు. రే ఆనంద్, నీకోసం ఎంత విలువెల్లాడనో తెలుసా? నేను చెప్పలేను, మీరు చెప్పగలరు. కౌగిలించుకొని ముద్దులతో తడివేస్తావా ఏమిటి? ఏంటి బామ్మగారు ఈ దౌర్జన్యం? అన్నయ్య మా ఇద్దరు పెళ్లి చేస్తానని ఈవిడే చెప్పింది. ఇప్పుడు ఈవిడే అడ్డుపడుతుంది. మీ వాళ్ళు మమ్మల్ని ఎంత అవమానించారండి. అప్పుడే ఎలా మర్చిపోతాం? ఇప్పుడు పెళ్లి చేస్తారా చెప్పండి? ఏ మీ అన్నయ్య ఉన్నాడనా? జేబులో తాళి కూడా ఉంది. ఆనంద్ గారు ఆవేశపడకండి. మీరు ప్రేమించుకున్నందుకు పెళ్లి చేసుకోవాలనుకోవచ్చు, కానీ మీ అమ్మగారి ఆశీర్వాదం కూడా ఉండాలి. మా అమ్మ ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది వసు. వీళ్ళిద్దరి ప్రేమను అపార్థం చేసుకునేలా మా అత్తయ్య నక్షత్ర ఏదైనా చేసుండొచ్చు, కానీ త్వరలోనే ఇంట్లో వాళ్ళందరూ వీళ్ళ పెళ్లికి యాక్సెప్ట్ చేస్తారు. ఆవేశంతో వచ్చి తాళి కట్టేయడం కాదు బాబు, ధైర్యంగా మా లెక్కని ఇంటికి తీసుకెళ్ళగలగాలి. అలేకే గారు మీరు నా వెంట రండి, నా ప్రేమని గెలిపించుకుంటాను. నానమ్మా నేను ఆనంద్ గారి వెంట వెళ్ళొస్తాను. ఓహో నీకంత నమ్మకమే ఉంటే వెంటనే వెళ్ళిరామ్మా. నేనేం చేయగలను మధ్యలో? అన్నయ్య తీసుకెళ్ళనా? తీసుకెళ్ళు. జాగ్రత్త. వసుంధరా మనం బయలుదేరదామా? వద్దు నాయనా వద్దు. వాళ్ళిద్దరంటే ప్రేమించుకున్నారు, రేపో మాపో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇదిగో ఇది గాని నీ ఎంట వచ్చిందనుకో, జనమందరూ ఇంకోలా అనుకునే ప్రమాదం ఉంది. సార్ ఇంక మీరు వెళ్ళండి. బాబు వంట కూడా చేయలేదు ఇంకా. నేను ఆకలితో చచ్చిపోతే ఆ పాపం మీకే చుట్టుకుంటుంది. సార్ వెళ్తాను వసు. మీ బామ్మకి బాగా వండి పెట్టు. మీకెప్పుడు మంచి జరుగుతుంది సార్, వెళ్ళిరండి. సీ యూ వసుంధరా.
బస్సు వచ్చేసా, బట్టలు తెచ్చేసా. బస్సు ఇప్పుడొచ్చావేమిట్రా? బట్టలు తీసుకుని వచ్చాను కాంతం. వాళ్ళకేనా, నాకు కూడా ఏమన్నా తీసుకొచ్చావా? అందరికి తీసుకొచ్చా. ఆ, బస్సు తీసుకో. నీ చేత్తో బట్టలు తీసుకుని నీ చేత్తోనే వడ్డిస్తే తృప్తిగా తిని వెళ్ళిపోతాను. ఐఎమ్ జెంటిల్మెన్, యు నో.